జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు జాతీయ కుటుంబ సౌహార్ద దినోత్సవం. ఈ జాతీయ కుటుంబ సౌహార్ద దినోత్సవం పురస్కరించుకుని కొన్ని మంచి విషయాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక మంచి మాట చెబితే చాలు, ఆ మంచి మాటే మన మనస్సుకు ఉపశమనం కలిగిస్తుంది. నా అన్నవారు నా వెనుక ఉన్నారనే ధైర్యం, మున్ముందు రాణించగలన స్ఫూర్తి, బతుకుపై ఆశని కలిగిస్తుంది. కేవలం ఒక్క మంచి మాట చెబితేనే జరిగేటటువంటి అంశాలు ఇవి. మార్కులు ఇవ్వని మార్పును మనస్సు తాకే మాట అనేది ఇస్తుంది. ఇది అక్షర సత్యం అండి. మార్కులు ఇవ్వని మార్పును మనస్సు తాకే మాట ఇస్తుంది. మమకారం చేసే ఉపకారము ఇదే అని మనం చాలా స్పష్టంగా చెప్పగలం. అదే కుటుంబం అనే మొక్కకు పూచే ఒక కుసుమం లాంటిది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? అది ఒక రకమైన ఊరడింపు. అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు కావాల్సింది ఏంటి? సానుభూతి. ఇల్లాలికి కావాల్సింది ఏంటి? మానసిక ప్రశాంతత. ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలైన తల్లి తండ్రితో కొంతసేపైనా మాట్లాడితే చాలని పరితపించే పిల్లలు మరోవైపు. ఏతావాత వీరంతా ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలతో వెల్లివిరిస్తే అది నిజంగా జగమంత కుటుంబమే కదా. కానీ ప్రస్తుత ప్రపంచంలో అలాంటి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. చక్కటి పొదరిల్లు, ఆ ఇంట్లో ఒక కుటుంబం ఆనందంగా ఆహ్లాదంగా గడిపేస్తుంటే చూసేవారికి ముచ్చటగా ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి మంచి కుటుంబాలు పెద్ద సంఖ్యలో కనిపించేవి. ఈసడింపులు, ఈర్ష్య, అసూయ, చిన్న చిన్న స్పర్ధలు, ఆర్థిక చిచ్చులు, ఈ చక్కటి కుటుంబాల్లో చిచ్చురేపిన మాట కాదనలేని విషయం. ఈ దెబ్బకు ఉమ్మడి కుటుంబాలు ముక్కలైపోయిన మాట నిజమని మన మనస్సులు మనకి చెప్తున్నాయి. కానీ కాలపరీక్షలో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ భారతీయ కుటుంబం ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా మారింది. పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు చెడగొడుతుంటే భారతీయ సమాజంలో ప్రేమాభిమానాలు అల్లుకున్న కుటుంబం వర్ధిల్లుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే అప్పుడున్నంత విస్తృతంగా నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇది అందరూ ఒప్పుకు తీరాల్సిందే. ఇప్పుడు చిన్న కుటుంబాలదే కదా రాజ్యం. ఈ పరిణామం వల్ల ఆర్థికంగా ఫ్యామిలీ ఎదుగుతున్నా మానసికంగా మాత్రం ఖచ్చితంగా బలహీనపడుతోంది. ఈ పరిణామాలను కొన్ని కుటుంబాలను దెబ్బతీస్తున్నాయి. పరిమిత కుటుంబాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇంటి పెద్దలపై పనిభారం అనేది పెరుగుతోంది అన్నట్టులో ఏమాత్రమూ సందేహం లేదు. కుటుంబ దౌర్జన్య చట్టం 498 దుర్వినియోగం చేయడం ద్వారా కొందరు భార్యలు భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులు గురి చేస్తున్నారు అని చాలా వరకు కూడా మనకి తెలుస్తోంది. బోగస్ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు ఒక సర్వేను అనుసరించి 57,000 మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కూడా మనకి తెలుస్తోంది. ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగుతూ పోతే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబర్ 12న జాతీయ కుటుంబ సౌహార్ద దినోత్సవంగా మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. కుటుంబంతో కలిసి మనుగడ సాగించడంలోని గొప్పతనం ఏమిటంటే మనని మనం ఎవరికీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా జీవితం గడపడమే అని చాలామంది పెద్దలు మనకి చెప్తూనే ఉంటారు ఈ విషయాన్ని. అంటే కుటుంబ వ్యవస్థకి అంత ప్రాధాన్యత ఉన్నది అని మనకు తెలుస్తోంది. అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మళ్ళీ ఉమ్మడి కుటుంబాలకి జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ఈరోజు అందరం మనస్ఫూర్తిగా ప్రతినిపోనాలి. కులాలు, మతాలు, వర్గాలు ఎన్ని ఉన్నప్పటికీ మన దేశంలోని ప్రజలందరూ ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. అందుకే మన దేశాన్ని ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అన్నారు. అలాంటిది
మన ఇంటిలోని వారు కలిసిమెలిసి జీవించలేరా? ఆ రోజులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పుడే కదా మన కుటుంబం కూడా వసుదైవ కుటుంబం అనే పదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది అని మనసారా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.